హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం. ఫస్ట్ అయితే మనం గోంగూర బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దాని తర్వాత ఇలాంటి ఒక వైట్ క్లాత్ తీసుకొని దాని మీద గోంగూర ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత 2 గంటల సేపు దాన్ని తేమారిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి: ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పోపులు, ఎల్లుల్లిపాయ గడ్డలు, మెంతులు, తగినంత ఉప్పు, నూనె. మనకు మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేకపోతే శనగ పలుకుల నూనె ఉంటే శనగ పలుకుల నూనె వేసుకోవచ్చు. తర్వాత అయితే మనం 1 స్పూను లేకపోతే 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగేంత వరకు మంట బాగా పెట్టుకోవాలి. దాని తర్వాత మెంతులు అయితే వేసుకోవాలి. టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అయితే మనం ఇలాగా బాగా వేపుకోవాలి. అంటే నల్లగా వేపకూడదు, ఒక మాదిరిగా వేపుకోవాలి. అటుకి ఇటుకి మధ్యలో వేగేలాగా వేపుకోవాలి. మనమైతే చూడండి, ఇలా అయితే మనం ఎండుమిరపకాయలు వేపుకోవాలి. తర్వాత అయితే వేగిన ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనమైతే ఎల్లుల్లిపాయ పలుకులు వేసుకున్నాం కదా, ఒలుచుకున్నాం కదా, అవి అయితే వేపుకోవాలి. ఇదిగోండి, ఇలా వేపుకోవాలి. ఇలాగా ఎర్రగా వేగేంత వరకు మనం అయితే వేపుకోవాలి. అవి కూడా మనం ఎండుమిరపకాయలు అయితే ఏ ప్లేట్లో వేసుకున్నామో దాని పక్కన వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకో స్పూన్ అయితే మనం వేసుకోవాలి. ఇందాకైతే మనం 2 గంటల సేపు వరకు గోంగూర వేపుకున్నాం కదండి. ఇది తేమ ఆరిపోయింది. ఇప్పుడు తీసుకోవచ్చు మనం. అది కూడా ఇప్పుడు మనం ఇంకో గిన్నెలో తీసుకోవాలి. నూనె బాగా మరిగే వరకు గోంగూర వేయకూడదు. ఇప్పుడు గోంగూర అయితే కొంచెం కొంచెం తీసుకొని బాగా వేగేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా నల్లగా వేగేంత వరకు మనం వేపుకోవాలి. గోంగూర అయితే పచ్చిగా లేకుండా బాగా మనం వేపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం గోంగూర తీసుకొని నల్లగా వేపుకోవాలి. బాగా పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడైతే చూడండి, పచ్చిదనం పూర్తిగా పోయింది. ఇలాగైతే మనం ముద్దగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వేపుకొని ముద్దగా చేసుకొని ఒక ప్లేట్లో అలా తీసుకోవాలి. ఇలా వేపుకోవాలి. మన గోంగూర అయితే పచ్చిదనం లేకుండా ఫుల్గా వేగిపోయింది. మనమైతే 1/2 కేజీ గోంగూరకి 1/2 కేజీ నూనె వేసుకోవాలి. మళ్ళీ మనం పోపుకైతే 1/2 కేజీ నూనె తీసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుందండి గోంగూర పచ్చడికి. మనం సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు. మనమైతే ఇందాక ఎండుమిరపకాయలు ఆటి వేపుకున్నాం కదా, అదైతే మిక్సీ జార్లో ఆడాలి. మెంతులు కూడా వేసుకోవాలి, అలాగే ఎల్లుల్లిపాయ గడ్డలు కూడా. మనమైతే గరుగ్గా మిక్సీ చేసుకోవాలి, బాగా మెత్తగా ఆడకూడదు. ఆకాశం చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. అలాగే మనం నూనె బాగా వేపుకోవాలి, బాగా మరిగించుకోవాలి. ఇందాక మిక్సీ జార్లో ఆడించుకున్నాం కదండి, గరుగ్గా ఆడించుకోవాలి, మరీ మెత్తగా ఆడించకూడదు. ఇందాక మనమైతే గోంగూర వేపుకున్నాం కదండి, అదైతే మిక్సీ ఆడుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇందాకైతే మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు గోంగూర కూడా మిక్సీ ఆడేసుకొని దాంట్లో శుభ్రంగా కలపాలి. ఇలా అయితే ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
మనమైతే పోపుకైతే 1/2 kg నూనె వేసుకున్నాం కదా, అది బాగా మరిగింది కదా. ఇప్పుడు పోపుకి కావాల్సిన సామాన్లు వేసుకోవాలి. వెల్లుల్లిగడ్డలు, ఇందాకైతే మనం ఈ నూనెని వేయించుకున్నాం కదా, దాంట్లో అయితే వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి. తర్వాత అయితే మనం జీలకర్ర వేయించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ నూనె ఇలా నురగలు రావడానికి కారణం ఏమిటంటే, మేము సొంతంగా నువ్వులు పండించుకున్నాం. ఆ నూనె అయితే న్యాచురల్గా వచ్చింది నువ్వుల ద్వారా. ఇలా ఎర్రగా ఏగిపోయిన తర్వాత గోంగూర పచ్చడి అయితే వేసుకోవాలి. ఇలాగ గోంగూర బాగా కలుపుకోవాలి, బాగా ఎగిదాకా. అబ్బా చూస్తేనే నోరు ఊరేస్తుంది కదా, చూడండి ఎంత బాగా వేగిందో. ఇదిగోండి మన గోంగూర పచ్చడి అయితే తయారైపోయింది. మనం ఒక జార్లో తీసుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇదిగోండి మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక జార్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సంవత్సరాలు నిల్వ చేసుకోవచ్చు. ఇదిగోండి మా అమ్మ చేసిన వంట ఎంత రుచిగా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కనుక మా వీడియో చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని రుచిగా ఉంటే కామెంట్ చేయండి.